ఒకప్పుడు దేశ సరిహద్దుల్లో నిలబడి దేశ ప్రజలనైతే కాపాడిన సైనికుడు. నేడు అదే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయుడిగా మరో బాధ్యతనైతే తన భుజాలపైన వేసుకున్నారని చెప్పొచ్చు. 16 ఏళ్ల పాటు భారత సైన్యంలో సేవలందించి పదవి విరమణ తర్వాత కూడా ఇక నా పని అయిపోయిందిరా స్వామి అని ఆగిపోలేదు. తనకున్న అనుభవాన్ని పట్టుదలను మరోసారి అయితే పరీక్షించుకున్నారు. బీఈడీ పూర్తి చేసి డిఎస్సికి అయితే సిద్ధమయ్యారని చెప్పొచ్చు. ఫలితం కోసం ఎదురు చూసిన ఆ క్షణాలు ఇప్పుడు విజయంగా మారాయి. ఫిజిక్స్ లో అయితే జిల్లా స్థాయిలో 9వ ర్యాంక్ అయితే సాధించాడు. అలాగే మ్యాథ్స్ లో 34వ ర్యాంక్ కూడా సాధించారు. ఇక పలు విభాగాల్లో మంచి ర్యాంకులు సాధించి ఉపాధ్యాయుడిగా అయితే ఎంపికయ్యారు. దేశ సరిహద్దుల్లో సైనికుడిగా సేవ చేసిన రవీంద్ర గారు ఇక తరగతి గదిలో విద్యార్థుల భవిష్యత్తును దారి చూపించబోతున్నారనమాట. సో ఈ విజయానికి వెనుక ఉన్న కష్టం ఏంటి, సైనికుడి జీవితం నుంచి టీచర్ జీవితానికి ఆయన ప్రయాణం ఎలా సాగింది, ఈ విజయం వెనుక కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహం ఎంత, అలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మనతో పాటు రవీంద్ర గారు ఉన్నారు. రిఫ్రాక్షన్ బై స్పెరికల్ లెన్సెస్ రేపు ఎగ్జామ్ ఉంది నాన్న. కాన్వెక్స్ లెన్సెస్, కాన్కేవ్ లెన్సెస్. ఓకే, ఏం లేదు. లెన్సెస్ లో అయితే డబుల్ సైడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకేనా, ఫోకల్ లెంగ్త్ ఫ్రంట్ లోను బ్యాక్ సైడ్ రెండు F1 F2 గా తీసుకుంటాం. డిఎస్సి పైన కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. సో మీ భర్త గారు కూడా ఏమైనా డబ్బులు ఇచ్చి ఏమైనా పోస్ట్ ఏమైనా సంపాదించారంటే ఏం చెప్తారు? నిజం చెప్పాలంటే 5 సంవత్సరాలు కూడా మేము చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. పోస్టింగ్ అక్కడి నుంచి ఆర్మీ, నేనైతే ఒకనొకప్పుడు అనుకున్నాను వచ్చింది రాకుండా ఉండింటే బాగుండేదేమో, ఆర్మీ లైఫ్ అక్కడే ఉండింటే బాగుండేదేమో. చాలా మంది ఇప్పుడు జాబ్స్ ఉన్నవి 16,000 పోస్టులు, బట్ అప్లికేషన్స్ వచ్చిండేటివి 5,37,000 అప్లికెంట్స్ ఎంతమంది ఉన్నారంటే 3,36,000 మంది. మరి అంతమందికి జాబ్స్ ఇవ్వగలుగుతారా గవర్నమెంట్ అనేది? మీ భర్త గారు ఆర్మీలో ఎనలేని సేవలు అందించారు. రిటైర్డ్ అయ్యి బిఎస్సి పైన మళ్ళా అవగాహన పెంచుకొని ఎగ్జామ్ రాసి ఇప్పుడు ఉపాధ్యాయుడు అయ్యారు. ఒకే ఇంట్లో 2 ఉపాధ్యాయులు ఉన్నారనమాట, మీరు ప్లస్ మీ భర్త గారు. సో మీ భర్త గారికి మంచి మంచి ర్యాంకుల్లో మంచి ఫలితాలు అయితే సాధించారు. మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఏం చెప్తారు మీ భర్త గారి పైన? నిజం చెప్పాలంటే మ్యారేజ్ అప్పుడు ఆర్మీ వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. ఫ్యామిలీ వాళ్ళు కూడా సో మొత్తానికి మీరైతే సైన్యం నుంచి అయితే రిటైర్ అయిన తర్వాత మళ్ళీ చదువుకొని ఉద్యోగం సాధించాలనే ఆలోచన అయితే మీకు ఎందుకు పుట్టింది అంటే ఏం చెప్తారు? సార్, యాక్చువల్గా మేము పుట్టింది పేద కుటుంబం, నిరుపేద కుటుంబం. రోజులు గడవని రోజులు ఉన్నాయి. మీరు డిఎస్సి ప్రిపరేషన్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడైతే. సో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న సమయంలో మీకు ఎదురైన అతి పెద్ద కష్టం ఏదైనా ఉందా అంటే ఏముందని చెప్తారు? డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎదురైన అతి కష్టం ఏంటంటే వీళ్ళు ఆ నోటిఫికేషన్ ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి అంటూ కాలయాపన చేస్తూ వెళ్తూ నమస్తే. నమస్తే సార్. బాగున్నారా సార్? బాగున్నాను సార్. సార్, ముఖ్యంగా సార్ 16 ఏళ్ల పాటు సైన్యంలో సేవ చేసిన తర్వాత ఇప్పుడైతే టీచర్గా ఎంపిక కావడం మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఏమంటారు? సార్, యాక్చువల్గా టీచర్ ఉద్యోగం అనేది నా లైఫ్ గోల్ అనమాట. ఆర్మీకి వెళ్ళే ముందే టీచింగ్ ఫీల్డ్లో స్థిరపడాలని అనుకున్నాను, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆర్మీకి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత పర్ఫెక్ట్గా సర్వీస్ చేయాల్సి వచ్చింది. తర్వాత అక్కడ ఉన్నప్పుడు ఫ్యామిలీ పిల్లలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో 16 సంవత్సరాలు ఆర్మీ సర్వీస్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి టీచర్ వృత్తిలో జాయిన్ కావాలని గాఢంగా నమ్మి ఇక్కడికి వచ్చి మళ్ళీ టీటీసీ బీఈడీ 2 చేశాను. ఓకే సార్, ముఖ్యంగా సార్ మీరు సైన్యంలో ఉన్నప్పుడు దేశాన్ని అయితే కాపాడారు. ఇప్పుడు టీచర్గా విద్యార్థుల భవిష్యత్తులో తీర్చిదిద్దబోతున్నారు అని చెప్పేసి
బానే ఉంది. సో ఈ రెండు బాధ్యతలు మీరు ఎలా చూస్తారంటే ఏం చెప్తారు? అన్నిటికంటే గొప్ప వృత్తి ఏదైనా ఉంది అంటే ప్రపంచంలో టీచర్ వృత్తి సార్. ఎందుకంటే సైనికుడైనా, డాక్టర్ అయినా, ఈవెన్ సీఎం అయినా, పిఎం అయినా కూడా ఒక టీచర్ జ్ఞానం నుంచినే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. అలాంటి వృత్తిని గౌరవిస్తూ నేను ఆర్మీలో పనిచేసినప్పుడు 100కి 100% ఆర్మీకి సేవ చేశాను. ఎప్పుడైతే ఇక్కడ టీచింగ్ ఫీల్డ్కి వచ్చానో ఇక్కడ కూడా నా వంతు ఎక్కడా లోపం లేకుండా 100% నేను ప్రయత్నాలు అయితే చేస్తున్నాను. సో మొత్తానికి మీరైతే సైన్యం నుంచి అయితే రిటైర్ అయిన తర్వాత మళ్ళీ చదువుకొని ఉద్యోగం సాధించాలనే ఆలోచన అయితే మీకు ఎందుకు పుట్టింది అంటే ఏం చెప్తారు? సార్, యాక్చువల్గా మేము పుట్టింది పేద కుటుంబం, నిరుపేద కుటుంబం. రోజులు గడవని రోజులు ఉన్నాయి, తిండికి గడవని రోజులు చాలా ఉన్నాయి. అటువంటి సిచ్యువేషన్స్లో నేనేంటంటే చదువుకుంటున్నాం. వారంలో 3 days వచ్చేసి కూలి పనికి వెళ్తే 3 days మాత్రమే స్కూల్కి వెళ్ళేవాళ్ళం. అప్పుడు మా హెచ్ఎంస్ వచ్చేసి ప్రోత్సహించారు. 3 days నేను వెళ్ళని రోజులు కూడా ఆబ్సెంట్ అయిపోయినా అప్పుడు కూడా టీచర్స్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి నేను చదువుకోలేని స్థితిలో ఆ టైంలో ఆర్మీకి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళిపోయాను. తర్వాత ఆర్మీకి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ చదువులో మళ్ళీ డిగ్రీ 2nd yearలో ఉన్నప్పుడు వెళ్ళిపోయాను ఆర్మీకి. అది డిస్కంటిన్యూ అయినా కూడా మళ్ళీ నిరుత్సాహపడకుండా మళ్ళీ డిస్టెన్స్ మోడ్లోనే డిగ్రీలు చేశాను, పీజీ చేశాను. డబుల్ డిగ్రీలు ఉన్నాయి సార్ నాకు ఇప్పుడు. ఓకే, సూపర్ సార్. ఓకే సార్, ఇప్పుడు నిజంగా మీ వయసులో చాలా మంది ఉద్యోగం గురించి ఆలోచించకుండా, అంటే మీరు ఇప్పుడు రిటైర్ అయ్యారు కదా ఆర్మీలో, సో మొత్తానికైతే రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది, పిల్లలతో గడపాలి, లేకపోతే ఏదైనా అప్పుడప్పుడు చిన్న ఉద్యోగం చేసుకుంటే బాగుంటుందని అనుకుంటారు. కాకపోతే మీరు మళ్ళీ చదువుకోవాలని నిర్ణయించుకోవడానికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే ఏం చెప్తారు? నా ఫస్ట్ గోలే వచ్చేసి నేను టీచర్ కావాలనేది మెయిన్ గోల్ ఉంది కాబట్టి. అంటే మిలిటరీలో ఉన్నప్పుడు కూడా ఇదే ఆలోచనతో ఉన్నారా? మిలిటరీలో ఉన్నప్పుడు కూడా ఇదే ఆలోచనతో ఉంటూ అక్కడ ఎటువంటి ఎడ్యుకేషన్ ని డిస్కంటిన్యూ చేయకుండా దాన్ని కంటిన్యూ చేసుకుంటా ఉండి అక్కడి నుంచి వచ్చిన వెంటనే నేను ఇక్కడ మళ్ళీ రెగ్యులర్ లో టీటీసీ, బిఈడి 2 చేశాను. అవి 2 చేసి తర్వాత టీటీసీ బిఎడ్ బేస్ మీద ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఓకే, ముఖ్యంగా సార్ మీరు డిఎస్సి ప్రిపరేషన్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడైతే. సో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న సమయంలో మీకు ఎదురైన అతి పెద్ద కష్టం ఏదైనా ఉందా అంటే ఏముందని చెప్తారు? డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎదురైన అతి కష్టం ఏంటంటే వీళ్ళు నోటిఫికేషన్ ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి అంటూ కాలయాపన చేస్తూ వెళ్తూ మేము సరే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేస్తున్నారు కదా అని చెప్పి ఒక ఊపు మీద అక్కడ కోచింగ్ సెంటర్కి వెళ్ళడము, అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుత్సాహపరచడము. అటువంటి సమయంలోనే ఇక్కడ మా మేడం ఇక్కడ ఉన్న రమా భార్గవి కూడా టీచర్గా పనిచేస్తున్నారు. 2014 డిఎస్సి ఆమె వైపే వచ్చేసి మొత్తం బరువు బాధ్యతలు నెట్టేసి నేను కోచింగ్ సెంటర్లకే పరిమితం అయిపోయా. పిల్లలను ఒక పక్క చూసుకుంటా, తను టీచర్ వృత్తికి న్యాయం చేయాలి కాబట్టి తనే ఇక్కడ ఒంటరి పోరాటం చేస్తుంది. నేను ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉంటూ టీచర్ కావాలని ఆర్మీ వదిలాను, కానీ ఇక్కడ ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వకుండా నేను మళ్ళీ కోచింగ్లకే పరిమితం అయిపోవడం అనేది నాకు చాలా ఇబ్బంది కలిగించిన అంశం. అదే పెద్ద కష్టం అంటారు. అవును సార్. ఓకే సార్, ముఖ్యంగా సార్ సైన్యంలో ఉన్న క్రమశిక్షణ మీ డిఎస్సి ప్రిపరేషన్లో ఎంతవరకు ఉపయోగపడింది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా 100కి 200% ఉపయోగపడింది సార్. ఎందుకంటే అక్కడ ఆర్మీలో ఉన్నప్పుడు మినిమం రోజులో 3 hours కంటిన్యూగా నిద్రపోయినామంటే అది మహాభాగ్యం కింద పరిగణించాలి. ఎందుకంటే రోజులో ఎంతోమంది సైనికులు ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు రోజులో 3 hours లేదు 4 hours నిద్ర ఉంటుంది. మిగతా అంతా ఎక్సర్సైజుల కాడి నుంచి, డ్యూటీల కాడి నుంచి, ప్రిపరేషన్ మొత్తం అలాగే ఉంటుంది, నిద్ర అనేది ఉండదు. అటువంటిది ఇక్కడ మన ఓన్ టీచర్ జాబ్ కొట్టడానికి అక్కడ అంతలా కష్టపడ్డాను కదా, మరి ఇక్కడ ఎందుకు కష్టపడలేము అనే ఒక స్పిరిట్ తీసుకొని నేను రోజులో ఇక్కడ కూడా అదే విధంగా 4 hours 2 hours నిద్రపోయి కష్టపడి చదివాను. అంటే రోజుకి ఎన్ని గంటలు చదివారంటే ఏం చెప్తారు? రోజులో మ్యాక్సిమం ఒక 16 to 18 hours మినిమం కష్టపడ్డానని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఓకే సార్, ముఖ్యంగా సార్ శ్రీ ప్రజ్ఞ డిఎస్సి స్టడీ సర్కిల్లో తీసుకున్న మీ శిక్షణ విజయానికి ఎలా ఉపయోగపడిందంటే ఏం చెప్తారు? చాలా బాగా ఉపయోగపడింది సార్. ఎందుకంటే డైలీ వాళ్ళు ఈరోజు చెప్పిన ప్రతి టాపిక్ మీద టుమారో మార్నింగ్ వచ్చేసి 8 to 9 o'clock
50 మార్క్స్ డైలీ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా వీక్ మొత్తం జరిగిన దాని మీద వచ్చేసి వీక్లీ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అది మన లోటుపాట్లను సరిదిద్దుకోవడానికి చాలా బాగా సోపానంగా ఉపయోగపడింది. అందులో అక్కడున్న హరిబాబు సార్ వచ్చేసి మోటివేషన్ కానీ, ఆయన ఇచ్చే స్పిరిచువల్ స్పీచెస్ కానీ చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ర్యాంకుల గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే స్కూల్ అసిస్టెంట్ అన్నారు కదా, సో అందులో ఫిజిక్స్ లో అయితే మీకు జిల్లా స్థాయిలో అయితే 9వ ర్యాంక్ అయితే సాధించారు. సో ఫలితాలు చూసిన క్షణంలో మీకు వచ్చిన మొదటి ఆలోచన ఏంట్రా అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఫలితాలు అనేటివి నేను సెలెక్ట్ అవుతాను అని తెలుసు, కానీ మరి ఇన్ని విభాగాల్లో ర్యాంకులు వస్తాయనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఏంటంటే నా హార్డ్ వర్క్ ఎప్పుడు కూడా, నేను టాలెంట్ అనేది నమ్మను కానీ హార్డ్ వర్క్ని అయితే ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే నేను మినిమం 2021 నుంచి డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్నాను. అప్పటి నుంచి కంటిన్యూగా ఏదో ఒక సబ్జెక్ట్, ఇంట్లో ఉన్న నైట్ పడుకునే ముందు ఖచ్చితంగా ఏదో కొంచెం చదివి పడుకుంటాను. అటువంటి సిచ్యువేషన్ నన్ను ఇంతటి విజయాలకి దారితీసిందని నేను గట్టిగా నమ్ముతాను. ఓకే, ముఖ్యంగా సార్ సైన్యం అంటేనే అది ఒక బిజీ షెడ్యూల్, నిద్ర ఉండదు, నిద్ర లేని రాత్రులు ఉంటాయి, అవన్నీ ఓకే. కాకపోతే ఇక్కడ మీకు ముఖ్యంగా అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ర్యాంకుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఫిజిక్స్లో అయితే 9వ ర్యాంకు, మ్యాథ్స్లో అయితే 34వ ర్యాంకు, ఇన్ని మంచి మార్కులు వస్తాయని మీరు ముందుగానే ఏమన్నా ఊహించారా? అంటే ఇన్ని మంచి మార్కులు వస్తాయని కాదు, కానీ మంచి మార్కులు తేవాలనే కసి అయితే నాలో ఉంది. ఎందుకంటే మనము ఆ డెడికేషన్తో చదువుతున్నాను కాబట్టి ఖచ్చితంగా కోచింగ్ సెంటర్లో కూడా టాప్లో మార్కులు వచ్చేటివి కాబట్టి ఖచ్చితంగా నాకు ర్యాంకులు అయితే వస్తాయి. మా కోచింగ్ ఇన్స్టిట్యూట్ సార్ అయితే నాకు వెళ్ళిన కొద్ది రోజుల్లోనే వాళ్ళ ఫ్రెండ్తో ఎవరితోనో చెప్తున్నారు, సింగిల్ డిజిట్ ర్యాంక్ వస్తుంది ఖచ్చితంగా అని చెప్పి. అదే విధంగా ఒక్క దానిలో కాకుండా 2-3 విభాగాల్లో వస్తాయని ఆయన నమ్మకం పెట్టాడు. అదే విధంగా మాకు 5 ర్యాంకులు రావడం అనేది నేను ఊహించని పరిణామం ఇది. ఓకే, సో మొత్తానికైతే మీరు టీచర్ పోస్ట్ అయితే కొట్టారు సార్. ఈ విజయంలో మీ సతీమణి రమా భార్గవి గారి పాత్ర ఎంత ఉంది అంటే ఏం చెప్తారు? చెప్పలేనంత ఉంటుంది సార్. ఎందుకంటే ఎంత చెప్పినా కూడా మనం లేనప్పుడు పిల్లలకి లోటుపాట్లు లేకున్నా తను ఒక ఉపాధ్యాయ వృత్తి ఉంది కాబట్టి ఇక్కడ పిల్లల్ని బ్యాలెన్స్ చేస్తూ, అక్కడ స్కూల్ని బ్యాలెన్స్ చేస్తూ, ఇంట్లో పనులు చేసుకుంటూ, సమాజంలో వచ్చే అవమానాలను భరిస్తూ కూడా ఎన్ని రోజులు ఇలా కష్టము అన్నప్పుడు ఎన్ని రోజులైనా కానీ తను విజయంతో సాధించి వస్తాడని ఒక నమ్మకంతో, తను పెట్టుకున్న నమ్మకమే నా విజయానికి మొదటి కారణం. ఓకే సరే, ఇప్పుడు చూసుకున్నట్లయితే మీ భార్య కూడా టీచర్గా పనిచేస్తున్నారు. సో ఇప్పుడు మీరు కూడా టీచర్గా మారడం కుటుంబంలో ఎలా అనిపిస్తుంది అంటే ఏం చెప్తారు? కుటుంబం అంతా టీచర్ వృత్తికే పరిమితం అయ్యాము. ఓకే, ఇప్పుడు పిల్లల్లో నేను యాక్చువల్గా మా స్కూల్లో ఇప్పుడు వెళ్ళిన స్కూల్లో చాలా మంది ఆర్మీ అంటుంటే నేను చాలా బాగా చెప్పాను. ఎందుకంటే ఆర్మీలో ప్రతి ఒక్కడు వెళ్ళిన తర్వాత క్రమశిక్షణ ఆటోమేటిక్గా వస్తుంది, అక్కడ మంచితనం అనేది వచ్చేస్తుంది. బట్ ఇప్పుడున్న సమాజంలో అటువంటి మెలకువలు కానీ అటువంటి దృక్పథం కానీ లేదు. సో మనము అక్కడికి వెళ్ళడం కంటే ఇంపార్టెంట్ ఇక్కడున్న విద్యార్థుల్లోనే ఆ క్రమశిక్షణ పెంచి వాళ్ళని మంచి మార్గంలో నడిపించాలనేదే నా మొదటి కర్తవ్యం. ఓకే సార్, మీరు సైన్యంలో ఉన్నప్పుడు మీ కుటుంబానికి అయితే సమయం అయితే అసలు కేటాయించారని నాకు అర్థమైంది. సో ఇప్పుడు టీచర్ గా కుటుంబానికి అయితే దగ్గరగా ఉండడం ఎలా అనిపిస్తుంది? దగ్గరగా ఉన్నారు కదా ఇప్పుడు, ఎలా అనిపిస్తుంది? దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఎలా అయినా కానీ ఆర్మీలో ఉన్నప్పుడు ఈవెన్ నైట్ 10:30కి వచ్చి తర్వాత నువ్వు ఫ్రీ, మార్నింగ్ 4 వరకు నువ్వు నిద్ర లేకర్లేదు అంటే అది ఒక మహాభాగ్యం లాగా థింక్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడైతే మార్నింగ్ 9కి స్కూల్కి వెళ్ళడము, ఈవినింగ్ 4కి వచ్చేయడము, తర్వాత పర్సనల్ లైఫ్లో బిజీ అయిపోవడము, పిల్లలతో స్పెండ్ చేయడము, డైలీ ఫ్యామిలీ పిల్లలతో ఉండడం అనేది అదొక అదృష్టంగా భావిస్తుంది. ఓకే సార్, ఒక సైనికుడిగా దేశానికైతే సేవ చేశారు, బాగుంది. ఇప్పుడు ఒక టీచర్గా దేశానికైతే సేవ చేయబోతున్నారు. సో ఈ 2 జీవితాల్లో మీకు కనిపిస్తున్న తేడా ఏంటి అంటే ఏం చెప్తారు? అక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళిన తర్వాత కంపల్సరీ క్రమశిక్షణలోకి రావాలనడం ఒకటి, ఇక్కడున్న వాళ్ళు ఎక్కడ సమాజంలో క్రమశిక్షణ విలువలు అనేటివి లేవు నేటి సమాజంలో. సో ఈ విలువలను తేవాలంటే అక్కడున్న క్రమశిక్షణ నాకు బాగా ఉపయోగపడుతుంది అనేది చాలా నమ్మకం. ఓకే, ఇప్పుడు డిఎస్సికి అయితే చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా మాకు వయసు అయిపోయిందిలే, ఇంకా నేను దీన్ని చదవలేను అనే వాళ్ళకి మీరేం చెప్తారు ఒక సక్సెస్ మెన్గా? వయస్సుతో సంబంధం లేకుండా కష్టపడితే ఫలితం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఎప్పుడు ఫలితం అనేది మన నీడ లాంటిది.
మనం వెళ్తా ఉంటే నీడలాగా ఫలితం ఆటోమేటిక్గా వస్తుందే తప్ప మనం నీడను పట్టుకోవాలని ఎంత పరిగెత్తుతామో అది మనకు దక్కదు. సో కష్టము వయసు అనేది సంబంధం లేకుండా నిజాయితీగా కష్టపడితే ర్యాంకులు ఫలితాలు ఆటోమేటిక్గా మనకు ఫేవర్గా వస్తుంది. అంటే మీలాంటి మాజీ సైనికులు ప్రభుత్వ ఉద్యోగాల వైపు రావాలని మీరు కోరుకుంటున్నారు అయితే? ఖచ్చితంగా సార్. మాజీ సైనికులు అంటే కేవలం ఒక సెక్యూరిటీ పర్పస్లోనే ఉంటారు అనేది చాలా అపనమ్మకమైన భావన సార్ అది. ఎందుకంటే మాజీ సైనికులు అంటేనే ఏదో ఒక సెక్యూరిటీ పర్పస్లోనే ఉపయోగపడతారు, వేరే దేనికి పనికిరారు అనుకునేది తక్కువ. ఎందుకంటే ముందు కాలంలో 10th క్లాస్ ఫెయిల్ అయినా ఆర్మీ లైఫ్కి వెళ్ళిపోయేవారు. 7th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఆర్మీలో ఉండేవారు. కానీ ఇప్పుడు వెళ్తున్న వారు మ్యాక్సిమం ఎడ్యుకేటెడ్ పీపులే వెళ్తున్నారు. అదే విధంగా అక్కడ ఎంత కష్టం ఉన్నా కూడా మళ్ళీ డిస్టెన్స్ మోడ్లో మనకి ఇప్పుడు ఆన్లైన్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, కోర్సెస్ కానీ ఎడ్యుకేషన్ కానీ కంటిన్యూ చేసుకోవడానికి. అదే విధంగా రిటైర్మెంట్ అయ్యి వచ్చే వాళ్ళు కూడా చాలా ఎడ్యుకేటెడ్ పీపులే వస్తున్నారు. ఓకే సార్, ఫైనల్గా సార్ మీ విద్యార్థులు రేపు మిమ్మల్ని అడిగితే సార్ మీ జీవితంలో మాకు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అని అడిగితే మీరేం చెప్తారు విద్యార్థులకి? క్రమశిక్షణ, పట్టుదల, అవి రెండు తీసుకుంటే ఆటోమేటిక్గా విజయం అనేది వస్తుంది. ఇది మాత్రం చెప్పగలను. ఓకే, ఫైనల్గా సార్ దేశం కోసం 16 ఏళ్ళు అయితే యూనిఫామ్ వేసుకున్నారు, ఇప్పుడు విద్యార్థుల కోసం టీచర్గా మరో కొత్త యూనిఫామ్ కూడా వేసుకోబోతున్నారు. ఈ క్షణంలో మీ మనసులో ఉన్న మాట ఏంటి అంటే ఫైనల్గా చెప్పండి. ఫైనల్గా ఏం లేదు సార్, సమాజంలో విలువలు పెంచడమే ఫైనల్గా నా కర్తవ్యం. మేడం నమస్తే. నమస్తే మేడం, చూసుకున్నట్లయితే మీ భర్త గారు ఆర్మీలో ఎనలేని సేవలు అందించారు, రిటైర్డ్ అయ్యి బిఎస్సి పైన మళ్ళీ అవగాహన పెంచుకొని ఎగ్జామ్ రాసి ఇప్పుడు ఉపాధ్యాయుడయ్యారు. ఒకే ఇంట్లో 2 ఉపాధ్యాయులు ఉన్నారనమాట, మీరు ప్లస్ మీ భర్త గారు. సో మీ భర్త గారికి మంచి మంచి ర్యాంకుల్లో మంచి మంచి ఫలితాలు అయితే సాధించారు. మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఏం చెప్తారు మీ భర్త గారి పైన? చాలా సంతోషంగా ఉంటుందండి. నిజం చెప్పాలంటే మ్యారేజ్ అప్పుడు ఆర్మీ వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. ఫ్యామిలీ వాళ్ళు కూడా 4 గంటలకు ఇంటికి వచ్చే టీచర్ అయితే బెటరు, 4 నెలలకు ఒకసారి వచ్చే ఆర్మీ జవాన్ చేసుకోవద్దు అనేసి అంటారు. కాకపోతే ఇతనికి మొదటి నుంచి కూడా టీచర్ జాబ్ మీద ఉన్న ఆసక్తి నాకు ముందే చెప్పాడు. ఖచ్చితంగా టీచర్ అవుతాడు అనే నమ్మకంతోనే నేను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడైతే చాలా హ్యాపీ అండి. ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోయాము. ఫైనల్గా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి ఏమంటే మా ఆయనకి మా పక్క స్కూలే, మా క్లస్టరే అన్నమాట. ఇద్దరు ఒకే వన్లో వెళ్తున్నాం, ఒకే వన్లో వస్తున్నాము. మంత్లీ వన్స్ మనకి క్లస్టర్ మీటింగ్స్ ఉంటాయి, వాళ్ళ స్కూల్లోనే ఉంటాయి. నాకు చాలా అయితే హ్యాపీగా ఉందండి. డిఎస్సి పైన కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. సో మీ భర్త గారు కూడా ఏమైనా డబ్బులు ఇచ్చి ఏమైనా పోస్ట్ ఏమైనా సంపాదించారంటే ఏం చెప్తారు? లేదండి, ఇతను ఎటువంటి నిజం చెప్పాలంటే అతనికి ఉన్న ఆర్మీ రిజర్వేషన్లు కూడా ఉపయోగించలేదు. అతనికి అన్ని కూడా ఓపెన్ కేటగిరీలోనే పోస్ట్ వచ్చింది. గత ప్రభుత్వము ఎక్కడ కానీ డిఎస్సి అనే పేరే లేదు. ఈ 5 సంవత్సరాలు కూడా మేము చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. పోస్టింగ్ అక్కడి నుంచి ఆర్మీ, నేనైతే ఒకనొకప్పుడు అనుకున్నాను వచ్చింది రాకుండా ఉండింటే బాగుండేదేమో, ఆర్మీ లైఫ్ అక్కడే ఉండింటే బాగుండేదేమో. ఇక్కడ వచ్చి 5 years నుంచి మెంటల్గా చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ డిఎస్సి పెడతారా పెట్టారా అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు ఈ మెగా డిఎస్సి పెట్టడము, పోస్టులు ఎక్కువ, ఇతనికి 5 పోస్టులు రావడానికి మెయిన్ రీజన్ కూడా పోస్టులు ఎక్కువ ఇవ్వడం, అన్ని సబ్జెక్ట్లోనూ పోస్టులు ఉండడంతోనే వచ్చాయి. ఆ పోస్టులు ఎక్కువ ఉండడం వలన మనకి ప్లస్ అయింది అన్నమాట. ఏది పెట్టని డిఎస్సి పెట్టని ప్రభుత్వము ఇప్పుడు పెట్టిన డిఎస్సిని అవహేళన చేయడం అనేది అంత కరెక్ట్ కాదనిపిస్తుంది. వీళ్ళ కష్టాన్ని అవమానించినట్టుగా నేను ఫీల్ అవుతాను. వీళ్ళ పడ్డ ఇన్ని రోజులు వీళ్ళ పడ్డ కష్టము వీళ్ళని అవమానించకూడదనేసి నేను కోరుకుంటున్నాను. ఓకే, అయితే మొత్తానికి అయితే పారదర్శకంగా జరిగిందని మీరు భావిస్తున్నారు? 100కి 1000% పారదర్శకంగా జరిగింది. ఎలాంటి ఏం జరగలేదు, తేడాలు గాని ఎటువంటి మోసాలు గాని లేవు. మొత్తం మెరిట్ ప్రకారం. ఫస్ట్ లో చెప్పారు మెరిట్ లిస్ట్ ఇవ్వలేదన్నారు. మెరిట్ లిస్ట్ మొత్తం ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు మెరిట్ లిస్ట్ పెట్టారు. అన్ని పెట్టిన తర్వాత కూడా ప్రతి ఒక్కటి ఇప్పుడు వచ్చిన హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఏంటి అనేది చాలా మందికి అవగాహన లేదు. ఆ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఫస్ట్ అవగాహన చేసుకోవాలి. అదే విధంగా వచ్చేసి గవర్నమెంట్ రాజ్యాంగం ప్రకారంగా ఇస్తున్న రిజర్వేషన్లు వాటన్నిటినీ చేసిన తర్వాత మనము వాటి మీద బురద చల్లాలి. చాలా మంది ఇప్పుడు జాబ్స్ ఉన్నవి 16,000 పోస్టులు, బట్ అప్లికేషన్స్ వచ్చిండేటివి
5,37,000 అప్లికేషన్లు. అప్లికెంట్స్ ఎంతమంది ఉన్నారంటే 3,36,000 మంది. మరి అంతమందికి జాబ్స్ ఇవ్వగలుగుతారా గవర్నమెంట్ అనేది? ఇచ్చిన మెరిట్ బేస్ చేసుకొని, రిజర్వేషన్ బేస్ చేసుకొని వాళ్ళు పోస్ట్ అలాట్ చేసినప్పుడు మిగిలిన వాళ్ళు ఎలాగూ కొంతమంది జస్ట్ మిస్ అయిన వాళ్ళు ఏంటంటే ఏదో జరిగిందేమో వాళ్ళ యొక్క మనసుని రెచ్చగొట్టి మిగతా వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు సార్. అంతేగాని యాక్చువల్గా దీనిలో ఎటువంటి ఇది కూడా జరగలేదు. ఓకే, ఇంత టాలెంటెడ్ పర్సన్ దగ్గరికి స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి మీ దగ్గరికి వచ్చి ప్రోత్సాహం అయితే అందించారు. మీకు ఎలా అనిపించింది? ఆయన ఎమ్మెల్యే స్వయంగా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని మాట్లాడించడం అనేది మీకు ఎలా అనిపించింది? ఇది యాక్చువల్గా మనసులో చాలా భావోద్వేగం సార్. ఎందుకంటే 2014లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పటి చంద్రబాబు గారి చేతుల మీద మా మేడంకి 2016 జూన్ 1కి విజయవాడలో పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసి ఆమెకు నియామక పత్రాలు అందజేశారు. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కూటమి ప్రభుత్వంలో 16,000 పోస్టులు పైచిలకి ఇవ్వడము, అందులో మంచి ర్యాంకులతో సెలెక్ట్ కావడము, అదేవిధంగా మనకు మళ్ళీ అదేవిధంగా విజయవాడలో కొత్త క్యాపిటల్ అయిన అమరావతిలో వచ్చేసి మనకి నియామక పత్రాలు లోకేష్ గారి చేతుల మీద, చంద్రబాబు గారి చేతుల మీద, వీళ్ళ చేతుల మీద అందుకోవడం అనేది నిజంగా మర్చిపోలేంది. దాన్ని అదేవిధంగా మన ఎమ్మెల్యే షాజహాన్ బాషా సార్ కూడా మన మదనపల్లి నియోజకవర్గంలో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరిని పిలిచి సన్మాన సభ ఏర్పాటు చేసి సన్మానించడం అప్పుడు జరిగింది. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఈ వదంతులేమి మీరు పట్టించుకోవద్దండి, మీరు ధైర్యంగా ఉండండి, ఇవన్నీ అపోహలు మాత్రమే, మీరు ఎటువంటి పరిస్థితిలో నిరుత్సాహపడకూడదు అని చెప్తూ ధైర్యాన్ని నింపి వెళ్ళినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. హాయ్ తల్లి. హాయ్ సార్. నీ పేరు? దీక్షిత. ఏం చదువుతున్నావు? 9th సార్. 9th. మీ స్కూల్లో అయితే టీచర్స్ అయితే ఉన్నారు కదా, కొడతారు ఎప్పుడైనా నిన్ను? ఎప్పుడు కొట్టేస్తారు. సో మీ ఇంట్లో అయితే 2 టీచర్లు ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది? మీ నాన్న టీచరు, మీ మమ్మీ టీచర్, నీకు ఎలా అనిపిస్తుంది? డాడీ అయితే చదువుకోవడానికి చాలా హెల్ప్ చేశారు, మమ్మీ కూడా చాలా బిజీగా ఉంటారు కానీ హెల్ప్ చేశారు. బాగుంది సార్, హ్యాపీ. కాకపోతే ఒకే ఇంట్లో 2 టీచర్లు ఉన్నారంటే నీకు భయం కలుగుతుందా? లేదు నేను ఇంకా వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అనే ఇది కలుగుతుందా మీకు? అంటే ఏమంటారు? నేర్చుకోవచ్చు అని అనిపిస్తుంది సార్. స్కూల్లో కూడా అందరూ అంటారు 2 గవర్నమెంట్ టీచర్స్ బాగుంటుందని. సో మీ నాన్న అయితే ఇంతకు ముందు ఆర్మీలో ఉండేవారు. సో చాలా కష్టాలు పడి ఉంటాయి, అసలు టైం కూడా ఉండదు మిమ్మల్ని కలవడానికి. ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకో 5 సంవత్సరాలకు కూడా పట్టింటది అనమాట. సో ఇప్పుడు మీ నాన్న మీతో ఉన్నారు. సో మీ నాన్న కష్టపడి చదివి డిఎస్సి అయితే ఫలితాల్లో 5 పోస్టులు అయితే సాధించారు. ఇందులో టీచర్నే ఎంచుకున్నాడు. సో నీకెలా అనిపిస్తుంది టీచర్నే ఎంచుకోవడానికి? హ్యాపీగా ఉంది సార్, ఎందుకంటే టీచరే కదా సార్ మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసేది కానీ అన్ని చేసేది, అందుకని. సో మీ అమ్మ నాన్న నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు అంటే ఏం చెప్తావు? డాడీ నుంచి హార్డ్ వర్క్ సార్, మమ్మీ నుంచి పేషెన్స్. సో మొట్టమొదటిగా మీ నాన్నకైతే జాబ్ వచ్చింది కదా, వచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఎలా అనిపించింది? హ్యాపీగానే ఉంటుంది సార్. హక్కు ఇచ్చి కంగ్రాచులేషన్ చెప్తావా? కంగ్రాచులేషన్స్ చెప్పా. సరే మీ మమ్మీకి? ఇంత కష్టపడ్డారు కాబట్టి జాబ్ వచ్చింది అని చెప్పారు. సో మీరు కూడా కష్టపడి బాగా చదువుకోండి అని చెప్పారు. హార్డ్ వర్క్ చేస్తే ఎలాగైనా సక్సెస్ వస్తుంది, హార్డ్ వర్క్ చేయండి, సక్సెస్ తెచ్చుకోండి. సార్ ఒక్క నిమిషం మీ గురించి చెప్పాలి. ఎందుకంటే మాలాంటి వాళ్ళని ఇలా ఎక్కడో విజయం పొంది మూలనున్నటువంటి మాలాంటి వాళ్ళని వెలుగులోకి తెస్తూ ఇంత దూరం వచ్చి మా ఇంటర్వ్యూ తీసుకున్నారు. అదేవిధంగా మీ వాయిస్ ఆఫ్ విజయ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని నేను డైలీ ఫాలో అవుతుంటాను. చాలా మంచి మంచి కథనాలు వస్తుంటాయి, మోటివేషనల్గా ఉంటాయి, స్పిరిచువల్గా ఉంటాయి. చాలామంది సక్సెస్ చూసిన వాళ్ళని నెక్స్ట్ తరానికి సక్సెస్ ఎలా పొందాలి అనే దానికి మార్గదర్శకంగా మీరు తీసే వీడియోలు చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సార్. సార్ ముఖ్యంగా వాయిస్ ఆఫ్ విజయ్ యువతకు చాలా ఆదర్శంగా ఉంటుందండి. ఈ సోషల్ ప్లాట్ఫామ్ అందరూ కూడా వాయిస్ ఆఫ్ విజయ్ని ఫాలో చేసుకొని మంచి కథనాలు కంటెంట్తో వస్తున్నారు. కాస్త వాయిస్ ఆఫ్ విజయ్ని అందరూ ఫాలో అయ్యి కంటెంట్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సార్. రవీంద్ర సార్. రవీంద్ర. అచ్చా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారు సార్? 2019లో వచ్చేసాను సార్. అప్పటి నుంచి కోచింగ్లో కూర్చునేసాను. బాగా కష్టపడ్డారు. అవును. అక్కడ ఎలా అయితే ఆర్మీలో కష్టపడ్డానో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 6 years ఫ్యామిలీకి దూరంగా ఉండి తిరుపతిలో కోచింగ్లో ఉండి పుంగనూరులో కోచింగ్లో ఉండి గ్రేట్. ఇప్పుడు ఈ డిఎస్సిలో 5 మెరిట్లో కొట్టాను సార్, ఆర్మీ కోట కాకుండా. కంగ్రాట్స్. సో ఆర్మీ కోట లేకుండా మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నా కూడా మీరు ఆర్మీ కోటలో లేకుండా
మీరు ఫేర్గా మీ మెరిట్లో మీరు సంపాదించాలి. ఎవరైనా మీకు ఏమైనా దీనిపైన ఉద్యోగం ఇప్పిస్తాము, ఏదైనా మీరు అట్లా ఏమైనా మీ మీద ఏమైనా ప్రభావితం చూపించి ఏదైనా మీతో ఎవరైనా ఆశించి ఏమైనా తీసుకోవడం ఏమైనా జరిగిందా? లేదు సార్, అటువంటిది ఏం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే డిఎస్సి అనేది కండక్ట్ చేయడం స్టార్ట్ చేసింది మన చంద్రబాబు గారు. అంతకుముందు అంత ఫేర్గా జరిగేది కాదు. అప్పుడు ఏదో ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడేంటి ప్రాపర్గా టెస్ట్ కండక్ట్ చేయడము, మెరిట్ని బేస్ చేసుకోవడము ఇలా ఉంది. మనకి మెగా డిఎస్సి తొలి సంతకం అంటానే ఒక గ్రూప్ వచ్చి అదే విధంగా కష్టపడ్డాను, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ర్యాంకులు కొట్టాను. మీరు 16 సంవత్సరాలు దేశం కోసం మీరు మీ పిల్లలకు మీ ఫ్యామిలీకి అంతా వదిలేసి దేశం కోసం మీరు పనిచేసిన మనిషి. అయినా కూడా మీరు మెరిట్లో టీచర్ ఉద్యోగం సంపాదించారు. దట్టు ఏ ఒక్క రికమెండేషన్ లేదు, ఏ ప్రభావితం లేదు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎస్టీ క్యాస్ట్ నుంచి వస్తారా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఇప్పుడు టీచర్ ఉద్యోగం మీకు వచ్చింది. ఇంతకుముందు ఏం చేస్తున్నారు? ఇక్కడ అంటే ఇంటర్ అయిపోయింది సార్. అది ఇంటర్ తర్వాత డిఎడ్ చేసిన, తర్వాత డిగ్రీ చేసి ఇంకా నోటిఫికేషన్ రాకపోవడం వల్ల డిగ్రీ తర్వాత ఎంబీఏ చేసినాడు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేశారు నోటిఫికేషన్? 7 years నుంచి వెయిట్ చేసినాం సార్. 7 years నుంచి నోటిఫికేషన్. 7 years నుంచి వెయిట్ చేసి అంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తే జాబ్ రాకుండా అట్లే నోటిఫికేషన్ వరకు వెయిట్ చేసి వాళ్ళు రాసినాను, తర్వాత జాబ్ వచ్చింది. ఇది మీ సొంత ఇల్లా? మీకు ఇల్లు కూడా లేదు. మీ నాన్నగారు ఏం చేస్తారు? మా నాన్న చిన్నగా ఉన్నప్పుడు చనిపోయినాను. చనిపోయింది. మీ నాన్నగారు లేదు మీకు? 8th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయింది. అబ్బో, ఎంతమంది మీరు పిల్లలు? నేను మా అన్న. మీ అన్న ఏం చేస్తారు? మా అన్న అపోలోలో. ఇది మన ఫార్మసీ. రైట్. ఇప్పుడు ఈ ఉద్యోగం ఎవరికన్నా మీరు డబ్బులు ఏమైనా ఇచ్చారా? లేదు సార్, అంత స్తోమత మాకు లేదు సార్. ఇప్పుడు కూడా మీరు చూస్తూ అంటారు, మాకు అంత స్తోమత లేదు. మా అమ్మ అయితే కూలి పని చేసి చదివి బేల్దారి పని చేసి సార్. మీరు బేల్దారి పని చేశారు? ఎక్కడమ్మా? ఇక్కడే ఉంది. మదనపల్లిలోనే సార్ బేల్దారి పని చేసి చిన్నప్పటి నుండి సాకినా సార్. వెరీ గుడ్, గ్రేట్ అమ్మా మీరు. అట్లా అప్పుడు అంటే మా అమ్మ కష్టం చూసి నేను చదివి జాబ్ సాధించాలని సాధించాను సార్. వెరీ గుడ్. లేదా మీకు ఎవరైనా పైరవీలు చేసి ఏమైనా ఉద్యోగాలు ఇస్తే? ఎంత కష్టపడినారో మాకు తెలుసు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. పగలు రాత్రి ప్రతిరోజు ఎన్ని గంటలకు లేసి ఎన్ని గంటలు పడుకున్నాము, ఎంత కష్టపడినామో మాకు తెలుసు సార్. అంతా ప్రతిభ వల్లే జాబ్ వచ్చింది సార్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్.